హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బొరుగులతోటి కట్లెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. అలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము ఈ కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. బొరుగులతోటి కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 3 కప్పుల వరకు బొరుగుల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బొరుగుల్ని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసినటువంటి బొరుగుల మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఏ బౌల్ తోటి అయితే బొరుగుల్ని తీసుకున్నారో అదే బౌల్ తోటి ఉడికించి పొట్టు తీసి ఇలా గ్రేట్ చేసుకున్నటువంటి ఆలుగడ్డ మిశ్రమాన్ని వేసుకోండి. అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు తురిమినటువంటి క్యారెట్ని కూడా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని, 1/2 స్పూన్ కారాన్ని, 1/2 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ చాట్ మసాలాని, అలాగే 1/2 లెమన్ని ఇలాగా జ్యూస్ పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసి తీసుకున్నటువంటి మిశ్రమంలో 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవటం వల్ల మనకి పిండి అనేది బైండింగ్ అవుతుందండి. అలాగే కట్లెట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ గట్టిగా ఉంది అనిపిస్తే ఇలాగా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని తీసుకొని ఇలా చిలకరించుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఈ బొరుగుల మిశ్రమాన్ని చేతులకి కొంచెం ఇలా తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని 2 చేతుల మధ్య ఇలాగా నొక్కి ఎడ్జ్లో ఉన్నటువంటి పగుల్ని ఇలా సరి చేసుకున్నామంటే మనకి ఈజీగా కట్లెట్ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నటువంటి కట్లెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా కట్లెట్స్ని ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కట్లెట్స్ని ఒక్కొక్కటిగా ప్యాన్లోనికి వేసుకొని స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత వీటిని మెల్లగా మరొక వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా బాగా కాలనిచ్చి తీసుకున్నామంటే మనకి వేడివేడిగా టేస్టీగా బొరుగులతోటి కట్లెట్స్ అనేవి రెడీ. ఓకేనండి, చూసారు కదా బొరుగులతోటి కట్లెట్స్ని ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కట్లెట్స్ని వేడివేడిగా టమాటా కచప్తో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.